ఎల్జీపీటీ లీగల్ రైట్స్ సంబంధించినటువంటి 50 డేస్ సెలబ్రేషన్స్లో వేదికపైనటువంటి పెద్దలు విమల్ రాథోడ్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, పెద్దలు రవి గారు, అదేవిధంగా మా అందరికీ ఎప్పుడూ నవ్వించి సంతోషం పెట్టేటువంటి యాక్టర్ శ్రీరామ్ గారు, పెద్దలు సందీప్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మా అమ్మ పోలీస్ ఆఫీసర్ గారు. మా అమ్మ అంటే యాజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్, డిజేబుల్, ట్రాన్స్జెండర్ శాఖ మంత్రిగా, అంటే ప్రత్యేకమైనటువంటి శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చినప్పుడు నేను బాధ్యత తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ సమాజం లోపల ఈ ట్రాన్స్జెండర్ సంబంధించిన వారికి కూడా ఒక ప్రత్యేకమైన విలువ, గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో, మరి ఆ శాఖ మంత్రిగా నా బాధ్యత కాబట్టి ఎప్పుడు అమ్మ వచ్చినా ఒక మాట చెప్తుంది, సార్ నేను ఒక తల్లిగా ఎంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా, నా బిడ్డ అనుకోకుండా ఆ దేవుడు మరి ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా బిడ్డ గురించి తల్లిగా నేను అన్ని విధాల సహకారంగా నేను ఉంటున్నా. మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్జెండర్స్ పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొట్టమొదటిసారి ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా మనకు గొప్ప గుర్తింపించి వాళ్ళ ఉద్యోగం ఇవ్వడం, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి పడిన సంబంధించిన విషయంలో ట్రాన్స్జెండర్స్కు ఉద్యోగాలు ఇవ్వడం, ఇంకా అనేక అంశాల లోపల ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొన్న రాష్ట్ర క్యాబినెట్లో ప్రత్యేకంగా వేదికపై పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన చేసినారు. ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేషన్స్లో కోఆప్షన్ సభ్యునిగా ట్రాన్స్జెండర్స్కి వారికి అవకాశం ఇచ్చినారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా నేను వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో వారికి మంచి గౌరవం ఉండాలి, గౌరవంగా అందరితో సమానంగా జీవించాలి, వారికి కూడా సమాన హక్కులు ఉండాలి, సమాన విలువలతో ఉండాలి, ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మరి దానిలో భాగంగా మరి ఇంత మంచి ఒక సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను వారిని నిజంగా మరి ఇంత గొప్పగా మరి మొదటి ఆయన సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి విషయంలో మేము పొలిటికల్గా మొదటిసారి మేము కరీంనగర్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కొంచెం ఆంధ్ర అయితే కొంచెం సినీ ఫీల్డ్ సంబంధం ఉండేది. మా సునీల్ రెడ్డి గారు నిజంగా గొప్ప ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. మన పార్ట్ 2కు సంబంధించిన విషయం లోపల మరి చాలామంది వేదిక మీద పెద్దలందరూ కూడా మాట్లాడారు, సందీప్ గారు కానీ చాలామంది పెద్దలు మాట్లాడారు, శ్రీనివాసరావు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఏది కోరినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము ఏదైనా మా ప్రభుత్వం తరఫున ఏ సపోర్ట్ కావాలన్న పార్ట్ 2 విషయంలో మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ శాఖ మంత్రిగా నేను మనవి చేసుకుంటూ, నేను సుమారు 300 కిలోమీటర్లు జర్నీ చేసి మా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి వచ్చినాను. ఒక ప్రైవేట్ ఫంక్షన్ పాల్గొనగా అమ్మ ఫోన్ చేసింది, సార్ 4 o'clock కల్లా మీరు రావాలని చెప్పేసి. ఏదైనా ఆ శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలి, దానిలో భాగంగా ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళు కూడా గొప్పగా విలువలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.